వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ఓట్లు వేయకుండా ఇండిపెండెంట్ లో మంచి బీసీ బిడ్డలకు ఓటు వేయండి కవిత పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని ఆమె అన్నారు. మైక్ పట్టుకుంటే కేసీఆర్ ను తిట్టాలని ఫోబియా పట్టుకుందని కవిత విమర్శించారు. సీఎం తెల్లారి లేస్తే సమస్యలు పక్కన పెట్టి పాలిటిక్స్ చేస్తారన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు అల్పాహార వితరణ కార్యక్రమం వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో షరతులు పెట్టడం వల్ల లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేకపోతున్నారన్నారు. నర్సాపూర్ కు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు నిలుపుదల చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా బిడ్డల పోరాటం ఎంతో గొప్పదని కరీంనగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలోని మంథని నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తివంతమైన దేశంగా నిలిపారని గుర్తు చేశారు. చొక్కారావు, ఎంఎస్ఆర్, వెంకటస్వామి వంటి ఎంతో మంది ఉద్దండులను ఈ గడ్డ అందించింది అని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకుపోయిన వారి రెస్క్యూ ఎలా జరుగుతుందనే విషయంపై మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరా తీశారు. జిల్లా ఎస్పీ ఇతర ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ తెలియరాలేదని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఎంపీకి తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ ప్రమాద స్థలికి చేరుకున్నాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పట్టణ కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో జరిగిన సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి గుడి కందుల సత్యం మాట్లాడుతూ అనుభవజ్ఞుడు, విద్యావేత్త అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఎం మద్దతు నరేందర్ రెడ్డికి అని ప్రకటించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అందరి సమస్యలపైన తనకు పరిపూర్ణమైన అవగాహన ఉందని కరీంనగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులతో స్థాపించిన అల్ఫోర్స్ సంస్థ వేలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునిచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండల వారీగా ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు ఎక్కడ పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తార్నాకకు చెందిన బీజేపీ నాయకులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని లాలాపేటలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా కార్యదర్శి మల్లికంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మధ్యరాల నకిరేకల్ జాతీయ రహదారి 365పై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. కొన్ని వాహనాలు రోడ్లపైనే ఆపి పొగమంచు తగ్గినాక వెళ్తున్నారు.